జగన్ సర్కార్కి అసలు టెస్టు ఇప్పుడు బిగిన్ అవబోతోంది. 1వ తారీఖున ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ అవుతాయి. జగన్ గెలుప ఓటమే అన్నటువంటి లెక్క ఆ రోజున తేలిపోతుంది. దాని ఆధారంగా కార్యకర్తలు అభిమానులకు సంబంధించి ఒక ఫీలింగ్. ఇప్పటిదాకా వైసీపీ కార్యకర్తలు అయితే ఓడిపోతుందని ఎవరూ నమ్మట్లేదు. కనీసం 100 పైన స్థానాలతో గెలిచి తీరతాంలే అన్నటువంటి లెక్కల్లో ఉన్నారు. 100 నుంచి 120 దాకా లెక్కేసుకున్నారు. జగన్ 150 దాటుతుందని వీళ్ళెవరు నమ్మట్లే. క్రిందటిసారి కూడా నమ్మలేదు. ఇక కనీసం 89, 90 అయినా రాకుండా పోతయ్యా, మహిళలు ఓట్లేశారు, అట్లాగే ఒక్క టీచర్లు తప్పించి, అబో మిడిల్ క్లాస్ తప్పించి, కమ్మ సామాజిక వర్గం తప్పించి, కాపు సామాజిక వర్గం తప్పించట్టు దేనికి అది తప్పించి అని లెక్కలేసుకుంటున్నారు వీళ్ళు. అదే సందర్భంలో గెలుపు అయితే ఖాయమని నమ్ముతున్నారు. కానీ దానికి సంబంధించిన తుది ఫలితం 4వ తారీఖున వచ్చిన ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాక్ట్ పోల్స్ కాలేదు, చాలాసార్లు ఫెయిల్ అయినవి ఉన్నాయి. అయినా సరే ఇక్కడ క్లియర్గా క్రిందసారి అయితే బీజేపీ ఫుల్ మెజార్టీతో వస్తుందని ఎగ్జిట్ పోల్స్ ఎవరు చెప్పలా. అది కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. కూటమిగా గెలుస్తుందనే చెప్పారు, ఎన్డీఏగా అధికారంలోకి వస్తుందని చెప్పారు, సింగిల్గానే బీజేపీ వచ్చింది. కాబట్టి ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాక్ట్ పోల్స్ కాదు. కానీ ఎగ్జిట్ పోల్స్ మీద ఆశలు అయితే చాలా బలంగా పెట్టుకుని ఉన్నారు. రేపటితో ఆ టెస్ట్ ఏంటనేది తేలుతుంది.